లక్ష్మీప్రియ గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. బిడ్డ పుట్టిన ఎన్ని రోజులకు ఆలయానికి తీసుకువెళ్ళవచ్చు తెలియజేయగలరంటూ కోరుతున్నారు. ఆశౌచం ఉండేది 10 రోజులు. 11వ రోజు స్నానంతో ఆశౌచం పోతుంది. ఆరోగ్యంగా ఉండి, ఆనందంగా ఉండి, ఉత్సాహంగా ఉంటే 11వ రోజు చెప్పవచ్చు. 11వ రోజు, 15వ రోజు, 18వ రోజు, 21వ రోజు ఇప్పుడైతే వెళ్ళవచ్చు. 10 రోజులు మాత్రం జాతాశౌచం అంటాం కదా, పురుడు అంటాం మనం. అది ఉన్నప్పుడు మాత్రం తీసుకుని వెళ్ళకూడదు. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే ఏమిటి? పాపకు, బాబు కావచ్చు, పాప కావచ్చు, శిశువు అంటాం. 10 రోజులు దాటిన శిశువుకు మనం నామకరణం నాడే నామకరణం చేస్తారు. శాస్త్రం ప్రకారం ఏకాదశే అహని నామపురీత శాస్త్రం. 11వ రోజు నామకరణం చేయాలి. మనం ఇప్పుడు వీలు బట్టి 21, 3 6, 9 మన ఇష్టం చేసుకుంటున్నాం. న్యాయంగా 11వ రోజు చేయాలి. ఆ రోజు శిశువు చెవిలో మనం పేరు చెప్తాం. నక్షత్రనామ, మాసనామ, వ్యవహారనామ, ఈ 3 చెప్తాం. ఈ 3 చెప్పే ముందు మొదలు భగవంతుని నామాన్ని చెప్పాలి. పైన రాస్తాం కదా. కాబట్టి తనకు ఎవరి ఇష్టదైవమో ఆ దైవ నామం చెవిలో చెప్పాలి. చెవిలో భగవంతుడి నామం పడ్డ తరువాత అదే మనకు మూలం కాబట్టి తర్వాత తనకి నాయన నీవు ఫలానా మాసంలో పుట్టావు, ఇది నీ నామా. నక్షత్రం ఫలానా, ఇది నీ నామా. మేము నీకు ఈ పేరు పెడుతున్నాం. వ్యవహారం నీలో ఈ లక్షణాలు ఉండాలని. ఎందుకు పెడతాం పేరు? నచ్చింది కాదు. పుట్టినవాడు ఏమవుతాడో తెలుసుకుని ఆ పేరు పెట్టాలి. పాత రోజుల్లో ఋషులు వచ్చేవారు, జాతకం చూసేవారు, ఫలానా అవుతాడు వీడు, వీడికి పేరు పెట్టండి. అలాగే పరీక్షిత్ పెట్టారు పేరు. చుట్టూ అంతటా పరిశీలిస్తాడు అని అర్థం. వాడు పుట్టగానే అంతటా చూశాడు. ఎవరి కోసం? స్వామి కోసం. ఎందుకు? కడుపులో ఉండగానే స్వామిని చూశాడు వాడు. అశ్వత్థామ యొక్క అస్త్ర ప్రయోగంతో చనిపోతే స్వామి వచ్చి కాపాడాడు. కాపాడొచ్చిన స్వామిని చూచాడు. అంగుష్ట మాత్రంలో ఉన్నాడు. 4 భుజాలు, శంఖము, చక్రము అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాడు. నేను గర్భంలో ఉండగా చూచిన స్వామి బయట ఎక్కడైనా ఉన్నాడా అని చుట్టూ వెతికి చూశాడు. అందుకు ఆయన పేరు పరీక్షిత్. ఇలా వ్యక్తి ఏమవుతాడో, ఏం చేస్తాడో, ఎలా ఉంటాడో తెలుపటానికి పేరు పెట్టాలి. మన ఇష్టం వచ్చింది కాదు. మనం ఈ కాలం అపజేయటం లేదు. సరస్వతిని పేరు పెడుతున్నాం, అక్షరాలు రావు. మహాలక్ష్మి అంటున్నాం, విసిరెత్తుకుంటున్నారు. ఇలాంటి పేర్లు కాదు. తెలుసుకొని వ్యవహార నామం పెట్టండి. అది కూడా భగవంతుని నామం, ఓ దేవత నామం. ఎందుకు? 10 సార్లు ఆ పేరు వింటూ 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 వెళ్తుంటే మన మనస్సులో ఒక సంస్కారం కలుగుతుంది. ఆ సంస్కారం జీవితాన్ని చక్కగా చేస్తుంది. అందువల్ల భగవంతుని దగ్గరికి వెళ్ళటం, భగవంతుని చూడటం, భగవంతుని చూపటం, భగవంతుని పేరు చెవిలో వినిపించటం, నామం వినిపించటం, మంత్రం వినిపించటం, ఇవన్నీ సంస్కారాల్లోకి వస్తాయి. అదొక సంస్కారమే. ఆ సంస్కారాన్ని శిశువుకి చేసి అతనికి ఉత్తరోత్తర ఉత్తమ వైదిక సంస్కారం అలవడితే అలాంటి వాడు సమాజంలో 10 మంది ఉంటే సమాజం బాగుంటుంది.